మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు గిరిజన సంఘం సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నెల 12వ తేదీన ఏజెన్సీ గిరిజన ఆదివాసీ సంఘాల బంద్కు సిఐటి పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇలాంటి సందర్భంలో జనవరి 27వ తేదీన మన శాసనసభ స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు 1/70 చట్టం సవరణ చేస్తామని చెప్పి ప్రెస్ మీట్లు ఇవ్వడం జరిగింది. టూరిజం ప్రెస్ మీట్లు ఇవ్వడం జరిగింది. 1/70 చట్టం కానీ సవరణ చేస్తే ఈరోజు గిరిజనుల జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే 1/70 చట్టం అనేది పూర్వం 200 సంవత్సరాల క్రితం ఆదివాసీ గిరిజన సంఘాలు పోరాడి సాధించుకున్న ఈ చట్టాన్ని ఈరోజు నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు అయ్యన్ గారు పాత్రుడు గారు మాటలున్నాయి. కాబట్టి ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ముందుగా కోరుతున్నాం. ఇలాంటి సందర్భంలో ఈరోజు కార్పొరేట్ శక్తులకి అంబానీ ఆదానికి ఈరోజు కారు చౌకగా గిరిజన భూములు కారు చౌకగా టూరిజం పేరుని అప్పచెప్పే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఇది విరమించుకోవాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈరోజు గిరిజన ప్రాంతాలకు వెళ్తే ఈరోజు బాక్సైట్ తవ్వకాలకు కానీ గిరిజన భూములను కారు చౌకగా బడా పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి అంబానీకి ఆదానికి అప్పచెప్పి ఈరోజు హోటల్స్ రియల్ ఎస్టేట్లు అలాగే పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు గిరిజన భూములు తీసుకునే విధంగా ఉంది. కాబట్టి ఇవన్నీ విరమించుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా గిరిజనుల పైన చిత్తశుద్ధి ఉంటే జీవో నెంబర్ 3 అమలు చేయాలి. 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. అలాగే నాన్ షెడ్యూల్ గ్రామాలు చేర్చి గిరిజనులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి తప్ప ఇలాగ తప్పుడు లేనిపోని ప్రకటనలు ఇచ్చి గిరిజన చట్టాలను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదు. ఇలాంటి సందర్భంలో ఏజెన్సీ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ బుధవారం కొమరాడ మండల కేంద్రంలో జరుగుతున్న బంద్కి సిఐటి పూర్తిగా మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నాం. ఇలాంటి సందర్భంలో శాసనసభ స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు ఇది 1/70 చట్టం సవరణ అనేది చెప్పడం జరిగింది. ఈ సవరణని ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు మద్దతు ఇస్తానరా లేకపోతే ఏమిటనేది మీ వైఖరి కూడా తెలియజేసి ఈ గిరిజన ప్రజలకి గిరిజన రైతులు గిరిజన అందరికీ ఆదుకోవాలని చెప్పి గిరిజన చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని కోరుతున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో జరుగుతున్న ఈ బంద్కి గిరిజన ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఇలాంటి సందర్భంలో సిఐటి కూడా పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.